షణ్ముఖీ ముద్ర, ద్విపాద హస్త విస్తృత హలాసనం సాధన చెయ్యటం ద్వారా అతి నిద్ర సమస్యను నివారించుకోవచ్చు. షణ్ముఖీ ముద్ర. ఈ ముద్ర సాధన చేయడానికి ముందుగా పద్మాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. ఇప్పుడు చేతులు రెండింటినీ ముఖం వైపుగా తీసుకొని వస్తూ 2 చేతుల చిటికెన వేళ్లను 2 పెదాల కింద, ఉంగరపు వేళ్లను ముక్కు కింద, మధ్య వేళ్లను ముక్కు పైన, చూపుడు వేళ్లను 2 కళ్లపైన, బొటన వేళ్లను 2 చెవుల్లోనూ మూసి ఉంచి శ్వాస పీల్చుకొని గడ్డాన్ని ఛాతికి ఆంచి గాలి కుంభించి ఉంచాలి. ఇలా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి తలను పైకెత్తి శ్వాస బయటకు వదలాలి. మరలా శ్వాస పీల్చుకొని తల ముందుకు వంచి శ్వాస కుంభించి ఉంచాలి. ఇలా ఈ ముద్ర రోజు 4 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విపాద హస్త విస్తృత హలాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిలా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ నడుమును కూడా పైకెత్తి పాదాలను తలవైపుగా పోనిస్తూ వేళ్లను తల పైన భాగంలో నేలకు ఆంచి ఎడమ కాలును ఎడమవైపుగాను కుడి కాలును కుడివైపుగాను వీలైనంతగా పోనిచ్చి ఉంచాలి. చేతులు రెండింటినీ నేలపైనే చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా షణ్ముఖీ ముద్ర, ద్విపాద హస్త విస్తృత హలాసనం సాధన చేయటం ద్వారా విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలు ఉత్తేజితమై మెదడులోని డోపమైన్ అనే రసాయన పదార్థం తగినంత ఉత్పత్తి చెంది అతి నిద్ర సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.